నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. మనతో పాటు ప్రస్తుతం శివశక్తి కరుణాకర్ అన్న గారు ఉన్నారు. మరి అన్న మాటలో కొన్ని తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అన్న మనకైతే అందరికీ తెలిసిన విషయమే. అట్ ప్రెజెంట్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ జరిగింది. మరి అది యాక్సిడెంటే అంటారా? అలాగే కనిపిస్తుంది. హ్మ్. అందరి అభిప్రాయం అంటే లాజికల్‌గా ఆలోచిస్తే యాక్సిడెంట్‌లా కనిపిస్తుంది. హ్మ్. దీన్ని ఏదో ఒక విధంగా ఒక ఎజెండాగా మార్చుకుందాం అనే వాళ్ళకి హత్యలాగా చిత్రీకరించే వాళ్ళు విక్టిమ్స్‌గా చూపించేటటువంటి ఒక పాయింట్స్ ఏవో వాళ్ళకి కావాలి. హ్మ్. అందుట్లో ఎక్కువగా వాళ్ళకి శవాలు దొరికితే ఎక్కువ పండగ ఇంకా. హ్మ్. ఆ శవం చూపించి మేము బాధితులం, మా మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మాకు స్పెషల్ కొన్ని రైట్స్ కల్పించండి. హ్మ్. మాకు స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వండి. మేము మత ప్రచారం చేసుకున్న, మత మార్పిడి చేసిన ఎవరు మమ్మల్ని ప్రశ్నించకూడదు. మత మార్పిడి చేయడానికి గవర్నమెంట్ మాకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇలాంటి కొన్ని డిమాండ్స్ పెట్టాలంటే ఇలాంటి సంఘటనలు చూపించాలి వాళ్ళు. ఇవి చూపించి వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చాలి. మరి వేళాపాల లేకుండా, సమయం సందర్భం లేకుండా మైకులు పెట్టి శబ్దాలతో చావగొడితే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఒక సమయం సందర్భం ఉండాలి కదా! అసలు కట్టిన చర్చిలే పర్మిషన్స్ లేకుండా అక్రమంగా కట్టినవి. అక్రమంగా నడిపే చర్చిలు. అక్రమంగా నడిపే చర్చిల్లో కూడా అదేదో ముఖ్యమంత్రి గారే వచ్చి ప్రారంభించిన రేంజ్‌లో వీళ్ళు ఇక నిత్యం అదే పనిగా మైకులు గోలపెట్టి సావగొడితే వాళ్ళు బ్రతకొద్దా? చదువుకునే పిల్లలుంటారు చదువుకోవద్దా? ప్రశాంతంగా ఉండొద్దా? ప్రశాంతంగా ఉండే రైట్స్ ఉంటాయి కదా వాళ్ళకి. వాళ్ళ హక్కులకి భంగం కలిగించకూడదు. ఇప్పుడు నా చేతిలో ఉన్న కర్ర నా ఇష్టం వచ్చినట్టు తిప్పుకోవచ్చు. అది ఎదుటివాడి ముక్కుకు తగలనంత వరకు. నీ ముక్కుకు తగిలినా సరే నాకు అవసరం, నాకు తిప్పుకునే స్వేచ్ఛ ఉందని ఎట్లా కుదిరిద్ది? అంటే వాళ్ళేమంటున్నారంటే, మరి మీరు వినాయక చవితి పూజలు చేసుకుంటారు. మేమేమన్నా అంటున్నామా? మేము పక్కన ఉన్నాం. మీ గణేషుని పండుగకి మండపాలు పెట్టుకొని సౌండ్స్ ఉంటాయి. సౌండ్ సిస్టమ్స్ చాలా ఉంటాయి. మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా మేమేమనంది. మీరెందుకు మమ్మల్ని అంటున్నారు? అంటే మాది మతం అట్లా ఎందుకు క్రిస్టియానిటీ మీద ఎందుకు హిందువులకు అంతుంది? దీన్ని స్ట్రైట్‌గా చెప్పాలంటే ఈ దేశంలో హిందుత్వమే అధికారిక మతం ప్రభుత్వం దృష్టిలో. అందుకే హిందూ దేవాలయాలకు సంబంధించి మాత్రమే దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉంది. హిందూ దేవాలయాల మీద వచ్చే ఆదాయాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అజమాయిషీలో ఉంది. మీ చర్చిల్ని కూడా దేవాదాయ శాఖలో పెట్టేసి, మీకొచ్చే ఆదాయం అంతా కూడా ప్రభుత్వానికి అప్పచెప్పేసి, అప్పుడు మీరు పండగల్ని సెలబ్రేట్ చేసుకోండి. అలాగే ఈ పండగలనేవి వారానికి ఒకసారి జరిగేవి కాదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఒక పండగ వస్తుంది. ఆ కొన్ని రోజులు వినాయక నవరాత్రులు, దసరా నవరాత్రులు నవరాత్రులుగా జరిగేవి. శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజుతో పూర్తయిపోయే పండుగలు. ఆ రోజుతో అయిపోతాయి. అంతేగాని వారానికి ఒకసారి, ఇప్పుడు వారానికి ఒకసారి కాదు. ఇప్పుడు వీళ్ళు చర్చలు ఎలా పెడుతున్నారంటే శనివారం కూడికలు, యవ్వనస్తుల కూడికలు, శుక్రవారం స్త్రీల కూడికలు, బుధవారం పిల్లల కూడికలు, గురువారం ఆడమగ కూడికలు, ఇట్లా అన్ని ఏదో ఒక రోజు కూడికలు పెడుతున్నారు. వారం వారం పెడుతున్నారు. వారానికి 7 రోజులు పెడుతున్నారు అనే భావజాలం ఉన్నట్లయితే ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న పాస్టర్లు 90% మిగిలిన 90% మంది చచ్చిపోయేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళందరికీ పొద్దున్న లేస్తే దైవదోషణే. హిందువులను తిట్టంది వాళ్ళకి పూట గడవదు. రామున్నో కృష్ణున్నో ఒక మాట ఆనందం వాళ్ళకి తినదరగదు ఆ రోజు. అవన్నీ వింటూ వింటూ కొన్ని వందల సంవత్సరాల నుండి భరిస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు కాస్త తిరుగుబాటు మొదలైంది. అది కూడా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మనం ప్రశ్నిస్తున్నాం. భౌతికంగా ఎవరి మీద దాడులు చేయట్లేదు. మా దైవం గురించి నువ్వు అవహేళనగా మాట్లాడుతున్నావు, మీ వాడి సంగతి ఏంటి? అలాగే మా ధర్మశాస్త్రాల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నాం, మీ నల్లట పుస్తకం ఏంటి? ఇలా మాట్లాడుతున్నాం మేము ప్రజాస్వామ్యబద్ధంగానే. వీళ్ళు చెప్తున్నట్లు హిందుత్వం చంపమని చెప్తున్నాడు. అసలు ఈ రోజు క్రైస్తవం ఉండేది కదా భారతదేశంలో. నిజంగా అలా చెప్తే ఇక్కడ కరీంనగర్లో ఆ పాస్టర్ గురించి ఎవరు మాట్లాడట్లా. ఇంకొక పాస్టరు ఇట ఉప్పల దగ్గర చచ్చిపోయాడంట. ప్రవీణ్ పగడాలని చూడటానికి వెళ్తూ ఇంకొక పాస్టర్ యాక్సిడెంట్లో పోయాడు. మరి ఈ యాక్సిడెంట్లో కూడా కుట్ర ఉందా? ఆ యాక్సిడెంట్లో కూడా కుట్ర ఉందా? ఏమో రేపొద్దున ఎక్కడ వాళ్ళ ఇళ్ళలో ఏది జరిగినా మాకే ముడిపెడతారేమో నాకు డౌట్ వస్తుంది. రేపొద్దున వాళ్ళ పెళ్ళాలు లేచిపోయినా నేనే కారణం అంటానేమో అనే డౌట్ వస్తుంది. డిబేట్స్ వల్ల హింస జరగదు. జరగవలసిన హింస జరగదు. ఎందుకంటే మాటకి మాట సమాధానం చెప్పగలిగినప్పుడు భౌతికంగా దాడులతో పని లేదు. ఇప్పుడు ఎప్పుడైతే వాడు మాట్లాడుతున్న దానికి మన దగ్గర సమాధానం ఉండదో అప్పుడు అటాక్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు హిందువులకి ఈ డిబేట్స్ పరిచయం లేక మునుపు క్రమక్రమంగా వాళ్ళకి అసహనం పెరిగి తర్వాత హింసకు దారితీసేదేమో. వాళ్ళు ప్రతినిత్యం దేవీ దేవతలను దూషిస్తుంటే, హిందూ శాస్త్రాలని అవమానిస్తుంటే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో తెలియక భవిష్యత్తులో హింసా మార్గానికి వెళ్ళేదేమో. ఇప్పుడు మనం డిబేట్స్ ప్రారంభించడం వల్ల, వాదోపవాదాలు చేయడం ద్వారా, సత్యాన్ని స్థాపించడం ద్వారా ఆ అవసరం లేకుండా పోతుంది. ఇప్పుడు హింస చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఎందుకు మనం సత్యం చెప్తున్నాం కదా.
చాలామంది గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు ఇప్పుడు హిందువులు. అంతకుముందు వాళ్ళు తిట్టే తిట్లకి, వాళ్ళు మాట్లాడే మాటలకి ఎలా సమాధానం చెప్పాలో తెలియక వాళ్ళలో వాళ్ళు రగిలిపోతూ కుమిలిపోతూ ఉండేవాడు, వీళ్ళేం చేయాలని. ఇవి మాకు ఎన్నో వందల కాల్స్లో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాతో చెప్పిన విషయాలు. ఇప్పుడు నేను మనస్సు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం ఈరోజు శివశక్తి వల్ల అని చెప్తున్నారు. లేకపోతే వాళ్ళందరిలో హింసా ప్రవృత్తి పెరిగేది. అయితే ఇది యాక్సిడెంటే అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి గల కారణం లేట్ ఎందుకు అవుతుంది? అంటే ఇది ఎవరు చెప్పుకున్నా ఇది విశ్లేషణ, అభిప్రాయం, ఊహాజనితం అవుతుంది తప్ప ఎగ్జాక్ట్గా ఇది నిర్ధారణ చేయరు. నేను చెప్తున్న అభిప్రాయం ఏంటి అంటే, ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇప్పుడు బయట వీళ్ళందరూ ఏదైతే హడావిడి చేస్తున్నారో దానికి విరుద్ధంగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కనుక దాన్ని రివీల్ చేస్తే ఇది కుట్ర, అది ఇది అని చెప్పి వీళ్ళు గొడవ చేసే ప్రయత్నం చేస్తారు, లేకపోతే ఏదైనా జరగవచ్చు అన్వాంటెడ్గా. అందుకని దానికి వాళ్ళు స్ట్రాంగ్ ఎవిడెన్స్, లీగల్గా చట్టబద్ధంగా రేపొద్దున వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కూడా స్ట్రాంగ్గా ఇదే ఉంది అని రుజువు తెచ్చుకోవడానికి, రుజువులు పెట్టడానికి అంత సమయం తీసుకుంటున్నారు బహుశా. నాకు అనిపించింది, లేకపోతే కొంతమంది ఊహాజనితంగా మా మిత్రులు చెప్పింది ఏంటంటే, అతను డ్రింక్ చేసి ఉన్నాడు, ఈ రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. ఇప్పుడు అది రివీల్ చేశారనుకోండి, ఇప్పుడు ఆ ప్రవీణ్ మీద సింపతి ఉంది బాగా, లేకపోతే పాస్టర్లు అందరూ రెచ్చగొట్టున్నారు వీళ్ళందరినీ. ఇప్పుడు ఆయన డ్రింక్ చేసి చనిపోయాడు, బ్యాలెన్స్ తప్పి పక్కకి వెళ్ళిపోయాడు, యాక్సిడెంట్ అయ్యింది అని చెప్తే, అమ్మో ఇంత పెద్ద కుట్ర చేస్తారు మా పాస్టర్ గారి మీద అని చెప్పి వాళ్ళు హింసా మార్గంలో దిగే అవకాశం ఉంది. కనుక 2-3 రోజులు ఈ ఉద్రిక్త వాతావరణం చల్లారిన తర్వాత లాజికల్గా చట్టబద్ధంగా వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ని రివీల్ జరిగిన దెబ్బలకి తెలిసిపోద్ది. పోస్ట్ మార్టంలో ప్రతిదీ ఎవ్రీథింగ్ రిపోర్ట్ వచ్చేస్తుంది. కాకపోతే ఆ రిపోర్ట్స్ వచ్చే లోపే వీళ్ళు కొన్ని అభిప్రాయాలు జనం మీద రుద్దేసి, ఎమోషన్స్ రెచ్చగొట్టేసి, కొంతమంది వీళ్ళ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని సాధించుకోవడం కోసం ఈ సంఘటనని, యాక్సిడెంట్ని, ఒక శవాన్ని అడ్డం శవ రాజకీయం అంటారు కదా, శవ మతం వ్యభిచారం చేస్తున్నారు వీళ్ళు. అయితే ప్రవీణ్ పగడాల గారు కూడా థ్రెట్ ఉందని కూడా ఒక మెసేజ్ ఫేస్బుక్లో వచ్చిందని కూడా వింటున్నాం సార్, అది ఎంతవరకు? అది ఒక ముస్లిం మత పెద్ద ఈయన మీద వార్నింగ్ ఇస్తే, అంటే ఈయన మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే, మా ప్రవక్త గురించి మాట్లాడి నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ సంగతి తెలుస్తావని చెప్పి ఒక ముస్లిం మత పెద్ద మాట్లాడిన దాని గురించి ఈయన పోస్ట్ పెట్టాడు. అది కూడా భయపడుతున్నట్టుగా కాదు, వెటకారంగా పెట్టాడు. అమ్మో మీరు మమ్మల్ని చంపకండి షమీ గారు, మీ ఉగ్రవాదాన్ని మా మీద చూపించకండి, మీకు కావాల్సిన క్షమాపణ నేను చెప్పేస్తాను, ఈయన ఉగ్రవాదం నుంచి నన్ను ఎవరైనా కాపాడండి, ఇలా పెట్టాడు. అది నిజంగా భయపడుతున్నట్టు లేదు, వెటకారంగా ఉంది. అది ఎవరి గురించి పెట్టాడు? ఇప్పుడు పోనీ మా పేర్లు తీసి మా మీద దీన్ని నెట్టే ప్రయత్నం చేస్తాను, ఏదో సస్పీషియస్గా ఏదో సంథింగ్ మా పేర్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా. ప్రవీణ్ గారి అభిప్రాయాల్లో థ్రెట్ ఉంది, ఒకవేళ ఆయన థ్రెట్ ఉందని చెప్పుకుంటే ఆ థ్రెట్ ఎవరి ద్వారా ఉందని చెప్పాడు? ఆ షమీ అనే ముస్లిం మత పెద్ద ద్వారా ఉందని చెప్పాడు. రంజిత్ తోఫిర్ అనే ఒక క్రైస్తవ మత బోధకుడి ద్వారా ఉందని చెప్పాడు. వాళ్ళిద్దరి గురించి ఎవరు మాట్లాడట్లా, అసలు ఏ సంబంధం లేని మా పేర్లు తీసుకొచ్చి మా మీద. క్రిస్టియన్లోనే మళ్ళీ అతను ఎందుకు అసలు థ్రెట్ ఉందని తను ఏం చేసి ఉండొచ్చు అంతే. రంజిత్ తోఫిర్ అనే ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశాడు, వేదాల్లో వేసని చెప్పి, ఇది బైబిల్కి విరుద్ధం, అట్లా రాయకూడదని చెప్పి ఖండించాడు. నేను చెప్పిందే తప్పు అంటావా, నేను చేసే పని తప్పు అంటావా అని చెప్పి రంజిత్ తోఫిర్ ప్రవీణ్ తలకాయ తీసుకొస్తే ఎవరైనా వాళ్ళకి పారితోషికం ఇస్తా అన్నాడంట. ఆ విషయం స్వయంగా ప్రవీణ్ ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఊహాజనితంగా అనుమానించాలి అంటే ఫస్ట్ రంజిత్ తోఫిర్ మీదకి వెళ్ళాలి, లేకపోతే ఎవరైతే వార్నింగ్ ఇచ్చాడో ఇస్లాం మత పెద్ద అక్కడికి వెళ్ళాలి. వీళ్ళిద్దరి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేవు ఈ పాస్టర్లకి. ఇది కరుణాకర్ మనకు అడ్డంగా ఉన్నాడు, కరుణాకర్ మీద దోషేద్దాం, ఇది జరిగితే జరిగింది, ఏదో ఒకటి జరిగింది కదా, ఈ జరిగింది పోని సచ్చినోడి పెళ్ళికి వచ్చిందా కట్నం అన్నట్టుగా ఈ జరిగిన ప్రమాదం ఇలా తోసేస్తే నా మీదకి కనీసం నన్ను కంట్రోల్ చేయొచ్చు, మాలాంటి వాళ్ళని లలిత గారిని కానీ ప్రచారం చేసి జనాలు రెచ్చగొట్టవచ్చు. మెల్లమెల్లగా నిజం నిప్పు లాంటి నిజాలు బయటకు వస్తాయి. ఇప్పటికే కొన్ని వాస్తవాలు బహిర్గతం అయ్యాయి, తెలుస్తూ ఉన్నాయి, మెల్లగా ప్రచారం అవుతూ ఉన్నాయి. కాకపోతే 2-3 రోజుల్లో వీళ్ళు ఈ ఉద్రిక్త వాతావరణంలో కొంతమందిని ఎమోషనల్ రెచ్చగొట్టారు. అలాగే ప్రభుత్వం దగ్గర నుంచి కూడా రావాల్సిన వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత అసలు వాస్తవాలు, అసలు సత్యాలు ఏమిటనే జనాలు తెలుస్తాయి. అప్పుడైనా వీళ్ళ పరుగు పోతుంది. అంటే వీళ్ళ దుర్మార్గ మనస్తత్వం ఏదైతే ఉందో, ఒక ఉద్రిక్త వాతావరణాన్ని, ఒక ఎమోషనల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఉపయోగించుకుని మా మీదకి నెట్టే ప్రయత్నం, అయితే మమ్మల్ని లీగల్గా ఇరికించే ప్రయత్నం, లేదా కొంతమంది సైకోగాళ్ళని రెచ్చగొట్టి మా మీద అటాక్ చేయించే ప్రయత్నం ఇది. దీనికి వాళ్ళు ఖచ్చితంగా తగిన ప్రతిఫలం అనుభవిస్తారు.